జమ్మూ కాశ్మీర్లో మళ్లీ డ్రోన్లు కనిపించడంతో అధికారులు ప్రజలను అలర్ట్ చేశారు. పలు ప్రాంతాల్లో బ్లాక్అవుట్ ప్రకటించారు. పరిస్థితి అదుపులోకి వచ్చేంత వరకు ఆంక్షలను అమలు చేశారు. పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణను ఉల్లంఘించింది. మరోసారి వక్రబుద్ధిని చూపించింది. కవ్వింపు చర్యలకు పాల్పడింది. జమ్మూ కశ్మీర్ సాంబా సెక్టార్, పంజాబ్లోని అమృత్సర్ జిల్లాలోకి పాక్కు చెందిన డ్రోన్లు దూసుకొచ్చాయి. వెంటనే అప్రమత్తమైన భారత భద్రతా బలగాలు వాటిని అడ్డుకున్నాయి. జమ్మూ కశ్మీర్లోని నార్థర్న్ కమాండ్ ఉదంపూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ పరిసరాల్లో 12 నుంచి 15 డ్రోన్ల కదలికలను గుర్తించారు. కట్రా ప్రాంతం నుంచి ఉదంపూర్ వైపు 5 నుంచి 7 డ్రోన్లు వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు జమ్మూ కశ్మీర్లో బ్లాక్అవుట్ చేశాయి. ఇళ్లు, వాహనాల లైట్లు ఆర్పేసి పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించాయి. జమ్మూతో పాటు రాజస్థాన్, పంజాబ్లోని పలు జిల్లాల్లో బ్లాక్అవుట్ ప్రకటించారు. సాంబాలో బ్లాక్అవుట్ మధ్య ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్ డ్రోన్లను అడ్డుకుంది. ఆ సమయంలో ఎర్రటి గీతాలు కనిపించాయి. సాంబా సెక్టార్లో చాలా తక్కువ సంఖ్యలో డ్రోన్లు వచ్చాయని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆర్మీ వర్గాలు చెప్పాయి.